నిన్న మనం చిత్రకూట గురించి అయితే చూసాం కదా. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో ఏ విధంగా ఉందో చూద్దాం రండి. మీరు కానీ నిన్న చిత్తూరు జిల్లా గురించి ఏ విధంగా వైకాపా టీడీపీ మధ్య సీట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా పోటీ ఉందో తెలుసుకోవాలని అనుకుంటే మా ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. మరి ఈ వీడియోలో మనం అనంతపురం జిల్లా గురించి చూద్దాం. మరి హెడ్లైన్స్లోకి వెళ్తే 5 ఏళ్ల అధికార పార్టీ అరాచకాలపై అనంతపురం జిల్లా వాసుల అసంతృప్తి. రౌడీ రాజ్యం పోవాలని కోరుకుంటున్న ఓటర్లు. ఐదు అసెంబ్లీ స్థానాల్లో తెదేపా ముందంజ, 2 చోట్ల పోటాపోటీ. మరి ఆ అసెంబ్లీ స్థానాలు ఏంటో చూద్దాం. కళ్యాణదుర్గంలో ఉత్కంఠ పోరు. కళ్యాణదుర్గం అయితే పోటీకి ఉంది. తెదేపా పట్టున్న స్థానాల్లో ఇదొకటి. ప్రముఖ కాంట్రాక్టర్ అలిమినేని సురేంద్రబాబుకు పార్టీ టికెట్ ఇచ్చింది. 2019లో వైకాపా నుంచి గెలిచిన ఉషా శ్రీచరణ్పై అవినీతి అక్రమ ఆరోపణలున్నాయి. అప్పులిచ్చిన వారినే పోలీస్ కేసులతో వేధించారన్న విమర్శలు వచ్చాయి. ఫలితంగా ఆమెకు ఇక్కడ టికెట్ దక్కలేదు. ఆ పార్టీ అనంతపురం సిట్టింగ్ ఎంపీ తలారి రంగయ్య బరిలో నిలిచారు. తొలి నుంచి తెదేపా టికెట్ కోసం మాదినేని ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి పోటీ పడ్డారు. దాంతో అప్పటికే జిల్లాలో సేవా కార్యక్రమాలతో జిల్లా వాసులకు సుపరిచితుడైన సురేంద్రబాబును తెదేపా బరిలో నిలిపింది. కరోనా సమయంలో వేల మందిని ఆయన ఆదుకున్నారు. ఈ పరిణామాలతో ఉమామహేశ్వర నాయుడును వైకాపాలో చేరారు. పార్టీ పట్టు ఉండడంతో నరేంద్రబాబు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీలివా జలాలను 2 ఏళ్లలో ఇక్కడికి రప్పిస్తానని హామీ ఇస్తున్నారు. అధికార పార్టీపై రైతుల్లో వ్యతిరేకత ఉండడంతో పాటు సురేంద్రబాబు కాంట్రాక్టర్ కావడం వల్ల కాలువ పనులు త్వరగా చేయిస్తారన్న నమ్మకాన్ని రైతులు వ్యక్తం చేశారు. ఇక్కడ వ్యవసాయం కంటే కూలికి వెళితేనే జీవనం సాఫీగా ఉంటుంది అని చాపిలి గ్రామానికి చెందిన రైతులు వాపోయారు. నియోజకవర్గంలో బోయ సామాజిక ఓటర్లు ఎక్కువ. మా కుటుంబాలకు కొన్ని పథకాల లబ్ధి అందుతుంది. నేను మాత్రం కానిస్టేబుల్ డిఎస్పీకి సిద్ధమవుతున్నా. అందుకే నా భవిష్యత్తు కోసం మార్పు కోరుకుంటున్నా అని కళ్యాణదుర్గం పట్టణ దట్టడుకు చెందిన యువకుడు ఒకరు చెప్పారు. నేను రోజు మందు తాగుతా. ఇప్పుడు దొరుకుతున్న మద్యంతో ఆరోగ్యం గుల్లవుతుంది. అందుకే వైకాపాకు గుడ్ బై చెప్తున్నా అని మరో ప్రైవేట్ ఉద్యోగి వ్యాఖ్యానించారు. మరోవైపు ఎంపీగా రంగయ్య నియోజకవర్గానికి వచ్చింది లేదు, చేసిందేమీ లేదన్న విమర్శ ఉంది. సో ఇక్కడ చూసామంటే మనకి ఉత్కంఠ పోరు నడిచినా కానీ తెదేపానే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కళ్యాణదుర్గంలో అయితే. మరి ఇప్పుడు అనంతపురంలో మార్పు తప్పదా? మరి అనంతపురం స్థానంలో గత ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి ప్రభాకర్ చౌదరిని ఓడించి అనంత వెంకటరామరెడ్డి వైకాపా గెలుపొందారు. ఈసారి ఆయనే మరోసారి బరిలో నిలపగా తెదేపా మాత్రం లాప్తాడు మాజీ ఎంపీపీ పారిశ్రామికవేత్త దెబ్బపాటి వెంకటేశ్వర ప్రసాద్ రంగంలోకి దింపింది. 5 ఏళ్లుగా నగరంలో అభివృద్ధి లేదని, దీనికి తోడు డంపింగ్ యార్డ్, భూగర్భ డ్రైనేజీ లాంటి హామీలను ఎమ్మెల్యే తీర్చలేదన్న అసంతృప్తి నగర ఓటర్లలో వ్యక్తమైంది. నగరంలో వేల సంఖ్యలో ఉద్యోగులు, వ్యాపారులు ఉన్నారు. వారి ప్రస్తుత సర్కారుపై వ్యతిరేకత ఉండటం తెదేపా గెలుపునకు దోహదపడుతుందని గతంలో ఎన్నడూ లేనంతగా ఏకంగా 23,500 మంది పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకోగా సగం మందికి పైగా నగర ఓటర్లే కావడం గమనార్హం. ఎవరిని అడిగినా ఇక్కడ వైకాపా గెలుస్తుందని చెబుతారు. ఓటు మాత్రం తెదేపాకు వేస్తారు. అధికార బలంతో అంతగా మమ్మల్ని భయపెట్టారు అని ఆటో డ్రైవర్లు పలువురు తెలిపారు. రౌడీయిజం, దాడులు, దౌర్జన్యాలపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే చూపిస్తారు. తెదేపా అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ హామీ ఇస్తున్నారు. మరి అనంతపురం అయితే పోటాపోటీగానే ఉండేటట్టుందండి. మరి తాడిపత్రి అయితే చెప్పలేదు, అది ఇంకా తెదేపానే, చెప్పాల్సిన అవసరమే లేదండి. తెదేపాకే గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదేగా ఉరవకొండ అయితే ఇక్కడ కూడా మనకి అంతగా చెప్పడానికి ఏం లేదు, కానీ తక్కువ అయినా కానీ ఉరవకొండలో టీడీపీ అయినా వచ్చేటట్టు ఉంది. అదేవిధంగా రాయదుర్గం అయితే రాయదుర్గం కూడా 50-50 అండి. మంచి పోరే నడిచేటట్టు ఉంది. ఎవరు వస్తారనేది చెప్పలేం. అదేవిధంగా మనం పైన చూసామంటే అనంతపురం,
అనంతపురం జిల్లాలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా టీడీపీగానే గెలిచేటట్టు ఉందండి. సో అనంతపురం మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సింగనమలలో తెదేపా గెలిచేటట్టే ఉంది. మరి సింగనమల అయితే 50-50 అండి, చెప్పడం ఎవరు గెలుస్తారు అనేది. మోస్ట్లీ తెదేపానే అని అనుకుంటున్నాం. మరి ఇక్కడ చూసారంటే గుంతకళ్ళు అయితే 50-50 అండి, ఇక్కడ హోరాహోరీగా నడిచేటట్టుంది. ఇదండి మరి అనంతపురం 1, 2, 3, 4, 5, 6, 7 ఇవ్వండి 7 నియోజకవర్గాలు. మరి 7. సో ఈ 7 కూడా 5 టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 2 హోరాహోరీగా జరిగినా కానీ మోస్ట్లీ టీడీపీ గెలిచిద్ది అనుకోండి. మొత్తం 7 మ్యాక్సిమం ఒక 4 అయినా మాత్రం పక్కా టీడీపీగా వస్తాయి. మరి రిజల్ట్స్ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.